శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 26వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్ర జపాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి స్త్రీ పురుషులు ఆఫీసులో అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తొందరపాటుగా మాట్లాడితే పనిచేసే చోట ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఉద్యోగం లేని వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారాంతంలో శనివారం రోజు బుధుడు 2వ స్థానంలోకి సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఈ వారంలో ఆఖరి రోజు శనివారం రోజు విద్యార్థులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఈ వారాంతంలో శనివారం రోజు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మాటల చాకచక్యంతో ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లను ఆకట్టుకోవటం ద్వారా కూడా పనులు పూర్తి చేసుకోవటానికి అవకాశం ఉంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు మేషరాశి స్త్రీ పురుషులిద్దరికీ కూడా లభిస్తాయి. అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. భోజన సౌఖ్యం చక్కగా ఉంటుంది. కళారంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం అనుకూలిస్తాయి. అలాగే కుజుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది శత్రు బాధలకు సంకేతం, వృధా ఖర్చులకు సంకేతం. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ వారం ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంతర్గత శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే 12లో కూడా రాహు ఉన్నారు కాబట్టి ఖర్చులు చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. అయితే దేవగురువైనటువంటి బృహస్పతి ద్వితీయంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంతిమంగా ధనపరంగా కలిసి వస్తుంది, ఉద్యోగపరంగా కలిసి వస్తుంది, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం తక్కువగా ఉంది, బుధుడి బలం తక్కువగా ఉంది, కుజుడి బలం తక్కువగా ఉంది. రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, కుజుడి బలం పెరగటానికి కందులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే రవి బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగటానికి అధిష్టాన దైవం విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ప్రతిరోజు వింటూ ఉంటే మేషరాశి వాళ్ళకి ఉత్తమమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు వినాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈ వారం మొత్తం అనుకూల ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తూ ఈ మంత్రాలు జపించినట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకించి కంటికి సంబంధించి హృదయానికి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 12వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివినప్పటికీ ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులు తులసి ఆకులు నములుతూ పరీక్షలు రాయటం మంచిది. లేదా విద్యా సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత కోసం రోజు కొన్ని తులసి ఆకులు నములుతూ ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఎంత కష్టపడ్డా ఈ వారం ఫలితం అనేది మీకు రాకుండా కొద్దిగా పక్క వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో ముందడుగు వేయాలి. వ్యాపార రంగంలో కూడా ఖర్చు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బుధుడి వ్యయస్థితి వల్ల
విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు జన్మంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి కళారంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం తిరుగుండదు. సినిమా టీవీ రంగాల్లో కానీ, సంగీత నాట్య రంగాల్లో కానీ మంచి మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా కుజుడు 11వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తున్నాడు. కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల ప్రాపర్టీస్ కొనే యోగం వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. భూములు, స్థలాలు, పొలాలు ఇవి ఏవైనా సరే కొనుక్కోవటానికి ఈ వారం బలం బాగుంది. అలాగే మంచి రేటుకి అమ్ముకోవటానికి కూడా ఈ వారం విశేషంగా కుజుడి బలం సహకరిస్తుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి డీల్స్ వచ్చే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సోదర సోదరీమణులతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో రాహు సంచారం వల్ల విదేశీయాన ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటం, చదువుకోవటం కోసం ఏ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఈ వారం వృషభ రాశి వాళ్ళకి విజయవంతం అవుతాయి. వృషభ రాశి వాళ్ళకి రవి బలం తక్కువగా ఉంది కాబట్టి గోధుమలు, బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి పెసలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం వినటం లేదా చదవటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే సూర్యుడి బలం పెరగాలంటే మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు ఉదయం స్నానం చేశాక ఒకసారి స్మరించుకుంటూ ఉండండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. ఇలా చేస్తే దీనివల్ల రవి బలం పెరుగుతుంది. ఇంకా అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడి బలం పెరగటం కోసం గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు కూడా గం గణేశాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా కూడా ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి రవి 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ వారం మిథున రాశి వాళ్ళకి అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట అజ్ఞాత శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే బుధుడు 11వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ఏకాదశంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మిథున రాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిథున రాశి ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు రావడానికి వ్యాపార రంగం వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి స్త్రీలు కానీ మిథున రాశి పురుషులు కానీ ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే అనవసరమైనటువంటి గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ఖర్చు కూడా కొంచెం అదుపులో ఉంచుకోవటం మంచిది. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సాహసోపేతమైన రంగాలలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తాయి. పోలీస్ డిపార్ట్మెంటు, నేవీ డిపార్ట్మెంట్, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ దశమ కుజుడి సంచారం వల్ల కొంత వాళ్ళ రంగాల్లో ప్రతికూల పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి బలం లేదు కాబట్టి గోధుమలు, అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి అలసందలు అంటే బొబ్బర్లు, అదేవిధంగా కుజుడి బలం లేదు కాబట్టి కందులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే కనుక ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు పఠించటం, సూర్యాష్టకాన్ని స్మరించుకోవటం ద్వారా రవి బలం పెరుగుతుంది.
అలాగే ఈ వారం మొత్తం శుక్రుడి బలం లేదు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. వీలైతే అమ్మవారి ఆలయానికి వెళ్ళి దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అధిష్టాన దైవమైనటువంటి నరసింహస్వామిని పూజిస్తే మంచిది. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినటం లేదా చదవటం ద్వారా ఈ వారం మొత్తం కూడా మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏకాదశంలో రవి సంచారం ఉంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మంచి పదోన్నతి కనిపిస్తుంది. సహోద్యోగులు, అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అనుకూల ఫలితాలే కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దశమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి. అప్పుడే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగులు కూడా బాగా కష్టపడి పనిచేస్తేనే ఉద్యోగ రంగంలో అనుకూలత కనిపిస్తుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా కొంత ఒడిదుడుకులు కనిపిస్తాయి. అయితే వారాంతంలో ఆఖరి రోజు శనివారం రోజు బుధుడు 11వ స్థానంలోకి మారుతున్నాడు. ఆ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఎగ్జామ్స్లో నెంబర్ 1 ర్యాంకులో పాస్ అయ్యే అవకాశాలు ఆ రోజు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం కనిపిస్తుంది. వ్యాపారం కూడా మీరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి లాభాలు ఈ వారాంతంలో శనివారం రోజు కనిపిస్తాయి. అంటే ఈ వారం మొత్తం కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వారాంతంలో ఆఖరి రోజు శనివారం మాత్రం ఈ రంగాల వారికి అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా కొద్దిగా ఆలోచించి అడుగులు వేయటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. అయితే కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి సమసిపోతాయి. కుటుంబ పరంగా ఇబ్బందులు, తగాదాలు, కలహాలు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమశని సంచార దోషం ఉంది కాబట్టి ఆ దోషం పోవటానికి వీలైనప్పుడల్లా నువ్వుల లడ్డూలు పంచిపెడుతూ ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం లేదా పెసలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించడం లేదా కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే బుధుడి బలం పెరగటం కోసం అధిష్టాన దైవం గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం ద్వారా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు వినటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి దశమంలో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. దశమంలో రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయాలనుకుంటే ఈ వారం సింహరాశి వాళ్ళకి బలం బాగుంది. అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనుల కోసం ప్రత్యేకమైన వ్యక్తుల్ని కలుసుకోవడానికి కూడా ఈ వారం బలం ఉంది. ఆఫీసులో కూడా మంచి హోదా ఏర్పడుతుంది. సహోద్యోగులు, అధికారులు పనిచేసే చోట సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. వృత్తిపరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అలాగే బుధుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే వ్యాపారస్తులు కూడా
కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఈ వారం సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం, దుర్గా నామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయటం మంచిది. అలాగే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ రాహుదోషం ఉంది. ఈ అష్టమ రాహుదోషం కూడా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ అష్టమ రాహుదోషాన్ని అధిగమించాలంటే సింహరాశి వాళ్ళు దుర్గా ఆలయంలో ఈ వారం వీలైనప్పుడు నిమ్మదీపాలు వెలిగించండి. దానివల్ల అష్టమ రాహుదోషం తొలగి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే సింహరాశి వాళ్ళకి గురుబలం కూడా తక్కువ ఉంది. గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ గురుబలం పెరగటం కోసం రోజు పసుపు నీళ్ళల్లో వేసుకొని సింహరాశి వాళ్ళు స్నానం చేస్తూ ఉండండి. చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. అదేవిధంగా శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కుజుడి బలం కూడా తక్కువ ఉంది కాబట్టి ప్రధానంగా నానబెట్టిన కందులు కూడా గోమాతకు తినిపించాలి. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి బుధుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం గణపతికి సంబంధించినటువంటి ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. అప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలత పెరుగుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని వినటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ కుజ దోషం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. వివాహపరంగా కానీ వాహనాల మీద ప్రయాణాల పరంగా కానీ ఈ అష్టమ కుజ దోషం ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఆ దోష నివృత్తి కోసం నరసింహ ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించినట్లయితే కనుక ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గ్రహాల ప్రతికూల పరిస్థితులు తొలగింపజేసుకొని అనుకూల పరిస్థితులు అందిపుచ్చుకోవచ్చు. దానివల్ల సింహరాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించడం ద్వారా, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినటం ద్వారా కూడా అష్టమ కుజ దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. ఈ అష్టమ బుధ దోషం ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళు ఎంత కష్టపడి చదివినా సరే విద్యార్థులకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. తులసాకులు నవ్వులేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎంత కష్టపడ్డా కూడా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతోపాటుగా వ్యాపారస్తులకు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ బుధ దోషం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ఒక్కసారిగా ఆకస్మికంగా ధనం లాభం కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల లైఫ్ పార్ట్నర్ విషయంలో చాలా అటెన్షన్తో ఉండాలి. కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు నిశ్చయం అయితే మాత్రం వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి, జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో దంపతుల మధ్య ఇబ్బందులు పోవాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి, ఆయనకు సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినాలి. దానివల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే రవి బలం లేదు, బుధుడి బలం లేదు. రవి బుధుల బలం పెరగటం కోసం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ప్రతిరోజు వింటే చాలా మంచిది.
అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆహారంగా తినిపించాలి. ఈ పరిహారాలు చేసినట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అష్టమ రవి దోషం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కంటికి, హృదయానికి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆఫీసులో కూడా మీరు కష్టపడ్డా సరే ఫలితం మాత్రం అంతగా కనిపించదు. సహనంతో ముందడుగు వేస్తూ ఉండాలి. బుధుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువ ఉంది. అంటే విద్యార్థులు కష్టపడి చదవాలి, అప్పుడే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే వ్యాపార రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి కళారంగంలో అనుకూలంగా ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి ఈ వారం తులారాశి వాళ్ళకి బలం బాగుంది. భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అయితే తులారాశి వాళ్ళకి గురుబలం తగ్గింది. అష్టమ గురుదోషం ఉంది. అష్టమ గురుదోషం పోవాలంటే ఒకసారి ఈ వారంలో శనగలు దానం ఇచ్చుకోండి. కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేస్తే అష్టమ గురుదోషం తొలగిపోతుంది. దానివల్ల వృత్తిపరంగా కానీ, ధనపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అయితే తులారాశి వాళ్ళకి షష్టంలో రాహు ఉన్నారు. షష్టంలో రాహు విదేశాలకు వెళ్ళే యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి లేదా జాబ్ చేసుకోవాలనుకుంటే తులారాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రధానంగా తులారాశి వాళ్ళకి రవి బలము, బుధుడి బలము, ఈ 2 గ్రహాల బలము లేదు. శుక్రుడి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది, రాహు బలం కూడా అద్భుతంగా ఉంది. రవి బుధుల బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి బలం తక్కువ ఉంది. కాబట్టి ఆఫీసులో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడండి. వేచి చూసే ధోరణి ఏర్పాటు చేసుకోండి. ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో ఈ వారం బాగా రాణించే అవకాశం ఉంది. పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ బుధుడి సంచారం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే విధంగా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగులేని ఆధిపత్యం ఈ వారం కనిపిస్తోంది. అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉంటాడు. కాబట్టి కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాల విషయంలో, వృశ్చిక రాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సప్తమంలో శుక్రుడి వల్ల భార్యాభర్తల మధ్య కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా గురుబలం బాగుంది కాబట్టి ఆ సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా వరకు ఉత్తమ ఫలితాలే కనిపిస్తాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది. దీనివల్ల మాత్రం ఎక్కువ శ్రమ పడితే తక్కువ ఫలితం పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అర్ధాష్టమ శని దోషం మొత్తం కూడా పోగొట్టుకోవాలంటే ఆంజనేయ ఆలయ దర్శనం చేయాలి. ఈ వారంలో వీలైనప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, సింధూర సేవ చేయించుకోవటం, తమలపాకులతో పూజ చేయించుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం పోవటానికి ఆంజనేయ ఆరాధన చేయడంతో పాటుగా
రవి బలం పెరగటానికి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. కుజుడి బలం పెరగటానికి కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలా చేస్తే ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకాన్ని చదవటం లేదా వినటం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం వింటూ ఉండాలి. అదేవిధంగా కుజుడి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఓం పింగళాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినటం చేయాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో పనిచేసే చోట శత్రువులు మిత్రులుగా మారిపోతారు. వాళ్ళు మీకు అనుకూలంగా మారటంతో పాటుగా వృత్తిలో మీకు చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకు హోదా, పరపతి సాంఘికంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధనుసు రాశికి ఈ వారం మొత్తం బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగస్తులు కూడా బాగా కష్టపడాలి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అయితే వారాంతంలో ఆఖరి రోజు శనివారం రోజు బుధుడు 6వ స్థానంలోకి మారుతున్నాడు. దానివల్ల విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఈ వారాంతంలో శనివారం రోజు ఏ పరీక్ష రాసినా సరే బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి వారం మొత్తం కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ వారాంతంలో శనివారం రోజు వ్యాపారం బ్రహ్మాండంగా సాగి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకు కూడా వారాంతంలో శనివారం రోజు మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. కళారంగంలో కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజదోషం ఉంది. ఈ అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ అమ్మినా కూడా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఈ వారం ప్రాపర్టీస్ వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ప్రాపర్టీ కొనటం, ప్రాపర్టీ అమ్మటం ఇలాంటివి చేస్తే మాత్రం ధనుసు రాశి వాళ్ళకి చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండండి. ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అర్ధాష్టమ కుజదోషంతో పాటుగా ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం కూడా ఉంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం వల్ల కూడా చాలా వరకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే శివలింగానికి తేనె చెరకు రసంతో అభిషేకం చేయాలి. అలా చేస్తే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. అయితే తృతీయంలో శని బాగున్నాడు కాబట్టి అంతిమంగా ధనుసు రాశి వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే 6వ స్థానంలో గురువు సంచారం ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటే వాటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన అలసందల ఆవుకు తినిపించాలి. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన కందుల ఆవుకు తినిపించాలి. అలాగే అలసందలు, కందులు, పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా బుధుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెడుతూ ఉండాలి. అప్పుడు బుధుడి బలం పెరిగి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడి బలం లేదు కాబట్టి లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలి. అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే అర్ధాష్టమ కుజదోషం పోవటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనప్పుడు చదవటం లేదా వినటం ద్వారా కూడా సంపూర్ణంగా ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఈ వారం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి.
మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బుధుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి బుధుడి బలం ఉంది కాబట్టి మకర రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా బిజినెస్ అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. పంచమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వాళ్ళు మంచి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మీకు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తాయి. కుజుడు ఈ వారం మొత్తం కూడా 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కుజుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఈ వారం ప్రాపర్టీస్ కొనుక్కుంటే చాలా మంచిది. తక్కువ రేటుకే కొనుక్కుంటారు. ప్రాపర్టీ అమ్మటే చాలా మంచిది. ఎక్కువ రేటుకి అమ్ముతారు. కాబట్టి ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా, భూమి కానీ, స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ ఏదైనా సరే బాగా లాభాలు వచ్చే అవకాశం ఈ వారం మకర రాశికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్స్ ఓకే అవుతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూలంగా ఉంటారు. అలాగే ఈ వారం మకర రాశి వాళ్ళకి రాహుబలం అద్భుతంగా ఉంది. దేవగురువైన బృహస్పతి బలం ఉంది. మకర రాశి వాళ్ళ గ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంలాగా ఈ వారం ఉంటుంది. అయితే కేవలం మకర రాశికి రవి బలం ఒక్కటే లేదు. నానబెట్టిన గోధుమలు, బెల్లం గోమాతకు తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ద్వారా రవి బలం పెరుగుతుంది. ప్రతిరోజు కూడా రవి బలం పెరగటం కోసం ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయం కానీ రోజు విన్నా, చదివినా విశేషంగా మకర రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపార రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రధానంగా ఉద్యోగం లేని వాళ్ళకు కూడా అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ వారాంతంలో శనివారం రోజు బుధుడు 4వ స్థానంలోకి మారుతున్నాడు. ఆ రోజు విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. అలాగే బిజినెస్లో ఊహించని విధంగా వారాంతంలో శనివారం మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారం మొత్తం కూడా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వారాంతంలో ఆఖరి రోజు శనివారం బుధుడు 4వ సంచారంలోకి మారటం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి కళారంగంలో అనుకూలత ఉంటుంది. పిల్లల్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా ఈ వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. అయితే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మాట అదుపులో ఉంచుకోవాలి. మాట అదుపులో ఉంచుకోకపోతే మాట వల్ల గొడవలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా కుజుడు 2వ స్థానంలో ద్వితీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోవు. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు. రవి బుధుల బలం పెంచుకోవటం కోసం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రం వీటిలో ఏదైనా వినాలి. ఇలా చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది. రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఆఫీసులో కూడా బాగుంటుంది. మీనరాశి వాళ్ళు ఆఫీసుల్లో ఒడిదుడుకులతో సతమతమైపోయే వాళ్ళకి ఈ వారం ఆఫీసులో బాగుంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పనిచేసే చోట సహోద్యోగులు, అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఈ బుధుడి సంచారం అనేది చాలా ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యాపారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి ద్వితీయ సంచారం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అయితే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీకు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల విపరీతమైనటువంటి ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఆ ఆవేశం అన్ని రకాలుగా మీనరాశి వాళ్ళకి అనర్థానికి కారణమవుతుంది. అలాగే ప్రధానంగా మీనరాశి వాళ్ళకి కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ నడిపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ప్రధానంగా మీనరాశి వాళ్ళకి శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బుధులు చాలా అద్భుతంగా ఉన్నారు. శుక్రుడి బలం పెరగటం కోసం నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు బొబ్బర్లు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అదేవిధంగా శుక్రుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా కుజుడి బలం పెరగటం కోసం ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే ఈ వారం మొత్తం గ్రహాల బలం పెరుగుతుంది. దానివల్ల మీనరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.